వారు చేసిన తప్పులకి మనం ఈ రోజున ప్రాయశ్చిత్త దీక్ష చేసి దేవదేవుని వేడుకుందాం, ఆ తప్పును క్షమించమని ప్రజలందరి తరపున అని చెప్పి ఆయన ఒక దీక్ష చేపట్టాం. ఆ దీక్షకు మద్దతుగా గుంటూరు జిల్లా నుంచి రేపు మేము ఆయన 11 రోజులు చేపడితే నిన్న ఈ రోజుకి 2 రోజులు అయిపోతే రేపటి నుంచి 9 రోజుల పాటు మేము దేవాలయాలందు ఈ దీక్ష చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు 111 మందితో ముందుగా గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ దీక్ష చేపట్టబోతా ఉన్నాం. తరువాతి కార్యక్రమం గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయాన్ని సందర్శించి ఈ దీక్షను కొనసాగిస్తూ, అంటే 9 రోజులు ఎవరైతే ఉండగలుగుతారో వారు ఉండొచ్చు. దీక్ష చేపట్టిన తర్వాత దైనందిన కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవచ్చు. అదే దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే అయ్యప్ప స్వామి మాల కానివ్వండి, శివస్వామి మాల కానివ్వండి, అమ్మవారి మాల ఏ విధంగా అయితే దీక్ష తీసుకున్న తర్వాత తమ వ్యాపారాలు, తమ ఉద్యోగాలు, రోజువారీ కార్యక్రమాలు చేస్తా ఆ దీక్షని పవిత్రంగా ఎలా అయితే దీక్షని చేపట్టి పవిత్రంగా చేస్తారో, పూజిస్తారో, అదేవిధంగా కూడా రేపు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. 111 మందితో రేపు పొద్దున వెంకటేశ్వర స్వామి అన్నపూర్ణనగర్లో ఉన్నటువంటి గోరంట్ల అన్నపూర్ణనగర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేము దీక్ష చేపట్టబోతూ ఉన్నాం. 9 రోజుల తర్వాత ఆ కార్యక్రమాన్ని అనంతరం మన అమరావతిలో ఉన్నటువంటి అనంతవరపాడు వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఆ దీక్ష విరమణ చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రోజున ఒక ప్రభుత్వం చేపట్టినటువంటి అపవిత్ర కార్యక్రమాన్ని, దేవాలయంలో పవిత్రంగా భావించేటువంటి ఒక ప్రసాదాన్ని ఏ విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు అపవిత్రం చేశారో దాన్ని శుద్ధి చేసే కార్యక్రమే మా పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు. వారిని అనుసరిస్తూ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు కానీ అందరూ కూడా రేపు ఈ దీక్ష చేపట్టబోతూ ఉంటారు. ఖచ్చితంగా ప్రతి వ్యవస్థలో మీరు అన్ని వ్యవస్థని నాశనం చేసేళ్ళారు. ప్రతి వ్యవస్థలోనూ కూడా ఎంక్వైరీ చేస్తాం. ఆ ఎంక్వైరీలో నీ తప్పిదాలు కనుక బయటకు వస్తే ఖచ్చితంగా మళ్ళా గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు గతంలో ఎక్కడ ఉండొచ్చావో అక్కడికి ఎల్లక తప్పదు. నీ మీద నీకు ధైర్యం ఉంటే నువ్వు తాడేపల్లిలో ఉండి ఒక ప్రతిపక్షం కావాలంటున్నావు కదా, ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు కదా, నువ్వు ఆ ప్రతిపక్ష హోదాకి తగ్గట్టుగా నువ్వు తాడేపల్లిలో కూర్చొని ప్రజల కోసం నువ్వు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడు. అప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిగా గుర్తిస్తారు. ఇప్పటికైనా నేను పదే చెప్తాను, నువ్వు రాజకీయ నాయకుడు కాదు అని. నువ్వు ఒక దొంగల గ్రూప్కి నువ్వు ఒక నాయకుడు అంతే. నీ సమూహానికి నువ్వు నాయకుడు చెప్తే నువ్వు ప్రజాస్వామ్యంలో రాజకీయంగా నాయకుడు కానే కాదు. కనుక నీకు ప్రతిపక్ష హోదా ఇలా రాదు. ఇవాళ ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీలో పెద్దలందరూ కూడా తెలుసుకోండి, మీరు ఇంకా తప్పులు చేస్తున్నారు. మీరు మీ తప్పులు తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఇక నీ దగ్గర ఉండలేక, నీ నాయకత్వం కింద ఉండలేక బయటకు వస్తున్నారు. అదొకసారి గమనించుకో. ఆ బయటకు వచ్చిన వాళ్ళు రాజకీయంగా ఖచ్చితంగా మా పార్టీలో జరుగుతాం, కొంతమంది వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళని మా నాయకుడు అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత తీసుకున్నాడు చెప్తే మళ్ళీ ఎక్కడా కూడా నీ కింద ఉన్నప్పుడు చేసినటువంటి పనికిమాలిన పనులు ఇక్కడ చేయడానికి కుదరదు. ఆ విధంగా ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. జరిగినటువంటి తప్పులన్నింటినీ కూడా ఎప్పుడు ఉంటుంది ప్రాయశ్చిత్తం అనేది. ఆ ప్రాయశ్చిత్తాన్ని ఖచ్చితంగా మనం చేసుకుందాము. అది మన కోసమే చేసుకుందాం. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి జనసేన పార్టీనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే దేవుడిని నమ్ముతారో, దేవుడిని నమ్మి అందరూ కూడా ఆయనకి సంఘీభావంగా నిలవండి. ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఒక తప్పు జరిగితే తప్పును సరి చేసుకోవాలి. ఇవాళ అదే అక్కడ అపవిత్రం ఎందుకు ఉన్నాం, పవిత్రంగా మళ్ళీ మనమందరం కూడా అక్కడికి వెళ్ళి మనమందరం కూడా దండం పెట్టుకునే పరిస్థితులు రావాలని చెప్పేసి, అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి పాలక మండలి కూడా అదేవిధంగా ఉంటుంది. ఎందుకంటే రకరకాల చెప్తున్నారు, వచ్చి అక్కడైతే రాజకీయ నాయకులు వచ్చేసారు, అమ్ముకున్నారు, ఇమ్ముకున్నారు చూసాం. మనం కూడా గతంలో ఉన్నటువంటి చైర్మన్ గారు ఏ రకంగా చిరుతపులు వచ్చిందంటే చిరుతపుల కోసం కర్రలను చెప్పి ఆ కర్రలకి ఎన్ని వందల కోట్లు అవజేశాడో చూసాం. అట్లానే ప్రతి ఇంజనీరింగ్ పనిలో కూడా ఎక్కడో కింద ఉన్నటువంటి తిరుమలలో పైన తిరుమల సంపద కింద తిరుపతికి తీసుకొచ్చి ఆయన కొడుకు కాంట్రాక్ట్లు ఇచ్చి ఎన్ని వందల కోట్ల రోడ్లు అని చెప్పేసి చేశాడో చూసాం. ఇలా రానున్నటువంటి రోజుల్లో జరగదు. ఒక జవాబుదారితనంతో ఈ కూటమి ప్రభుత్వం అక్కడ పాలక మండలి కూడా ఏర్పాటు చేస్తుందని మీరందరూ కూడా గమనించండి. ఖచ్చితంగా మీకోసమే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది, మీ యొక్క మంచి కోసమే ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కూడా మీరు సంఘీభావంగా ఉండండి. ఖచ్చితంగా మన కోసం, మీకోసం మంచి చేసుకునే అవకాశాన్ని మీరందరూ కూడా కల్పించాలని రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి కోరుకుంటూ జై జనసేన, జై హింద్.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.